ఏదో చూపించే భక్తి అంతా ఇంతా కాదు. దీపాలు, పూజలు, ఉపవాసాలు అని వాళ్ళు మీ మీద చూపించే భక్తి చూస్తుంటే మనసుకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది ప్రభు. ఈ మనుషులందరికన్నా మీ మీద అపారమైన భక్తి పెంచుకున్న 3 మూగజీవులు ఉన్నాయి. అవి చూపించే భక్తి మీరే చూడండి. మొదటిగా సాలిపురుగు. నా సాలిగూడుతో కప్పేస్తా. ఓం నమః శివాయ. మరి రెండవది ఎవరో కాదు, కృష్ణ సర్పము. శివుడి దగ్గర అంతా ఇంత చెత్త చేసి పెట్టింది. నీ దగ్గర ఇప్పుడు ఉండాల్సింది ఈ మణి, పువ్వులు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నా. భక్తిని చూశారు కదా, ఇక ఆఖరిగా మిగిలింది ఐరావతం.
వలయాన్ని రోజు తీసేస్తుంది నువ్వా? ఇది రక్షణ వలయమా? అంత చెత్త. అంటే నా శివయ్యకి రోజు నేను పెడుతున్న పువ్వులు తీసేస్తుంది మీరా? ఏంటి నీ శివయ్య? శివయ్య నా ప్రభువు, నా దేవుడు. ఆయనని ఆరాధించి పూజించే హక్కు నాకు మాత్రమే ఉంది. మీరంతా ఎవరు? శివయ్య మీ ఇద్దరు వాడు కాదు, ఆరాధించేది నీ ఒక్కదాన్ని. ఇంకా ఎక్కువగా మాట్లాడితే కాటేసి చంపేస్తా. ఈ భక్తికి మెచ్చితే మీ ముగ్గురు నాకు సమానులే. మిమ్మల్ని నాలో ఐక్యం చేసుకుంటున్నాను. ఇక నుండి నాతో పాటు మీరు కూడా పూజింపబడతారు. అంతేకాకుండా ఈ ప్రదేశాన్ని శ్రీ అనగా సాలెపురుగు, కాల అనగా సర్పం, హస్తి అనగా ఐరావతం అనే మీ ముగ్గురు పేర్లని కలిపి ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది. Wow, ఎంత అద్భుతం! India is a land of many states and dances. Today our children bring the colors of Rajasthan. With joy and graceful steps,